దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో 1.25 లక్షల సీటింగ్ సామర్థ్యంతో ఈ స్టేడియాన్ని అభివృద్ధి చేయాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ స్టేడియం కోసం 60 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రస్తుతం ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం కన్నా మెరుగైన స్టేడియాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ స్టేడియం నిర్మాణానికి బీసీసీఐ నుంచి ఆర్థిక సహాయం తీసుకోవాలని, అదనంగా కొన్ని నిధులను స్థానికంగా సమీకరించనున్నట్లు ఏసీఏ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి ప్రత్యేక అకాడమీలను నెలకొల్పేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. క్రికెట్ టాలెంట్ను మెరుగుపరిచేందుకు విజయవాడ, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో 3 క్రికెట్ అకాడమీలను ఏర్పాటు చేయాలని ఏసీఏ నిర్ణయించింది. ఈ అకాడమీలకు రాబిన్ సింగ్, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్లను కోచింగ్ టీంలో భాగం చేయనున్నారు. ఏసీఏ తరపున త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేశినేని శివనాథ్ వెల్లడించారు. రాష్ట్రం నుంచి వచ్చే 2 నెలల్లో కనీసం 15 మంది ఆటగాళ్లు ఐపీఎల్కు ఎంపిక కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.